రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు నేరుగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతివిమర్శలు, కౌంటర్లు, పంచ్లు చూస్తున్నాం. కానీ తొలిసారిగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ప్రత్యర్థి పార్టీ తమ కార్యకర్తల కోసం ప్రారంభించిన హిట్ లిస్ట్లోకి వచ్చి చేరారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకీ ఇలా మరో పార్టీ హిట్ లిస్ట్లో చేరిన సదరు పార్టీ అధ్యక్షుడెవరో, దాని వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం. వైసీపీ తాజాగా కూటమి ప్రభుత్వంలో దాడులకు గురవుతున్న, ఇబ్బందులు పడుతున్న తమ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ప్రారంభించింది. ఇందులో వారిని ఇబ్బంది పెడుతున్న వారిపై ఫిర్యాదులు చేయాలని తమ క్యాడర్కు సూచించింది. అయితే ఇందులో అనూహ్యంగా వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని తమపై దాడి చేసిందంటూ నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. అంటే తన ప్రత్యర్థి పార్టీ తమ కార్యకర్తల కోసం పెట్టిన హిట్ లిస్ట్లో వాళ్ళ పార్టీ నాయకురాలిపైనే ఫిర్యాదు చేశారన్నమాట. దీంతో వైసీపీకి చిర్రెత్తుకొచ్చింది. తమ పార్టీ నేత విడుదల రజనీని టార్గెట్ చేస్తూ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా అంటూ రావు సుబ్రహ్మణ్యంపై సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. అంతేకాదు ఆయన్ను వాళ్ళ హిట్ లిస్ట్లో కూడా చేర్చారట. ఈ విషయాన్ని స్వయంగా నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యమే వెల్లడించారు. తాను చేసిన ఫిర్యాదుపై స్పందించి న్యాయం చేయకపోగా డిజిటల్ బుక్ నిర్వహణ సంస్థ అయినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో బెదిరింపులు చేస్తూ తన పేరుతో పోస్ట్ పెట్టడం తనని ఎంతో బాధించినట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. విడుదల రజని ఎటువంటి తప్పు చేయలేదని జగన్ సమర్థించడం సరికాదని, దాడి చేసిన వ్యక్తి జగన్ రజనీతో కలిసి దిగిన ఫోటో మీడియా సమావేశంలో విడుదల చేశారు. కూటమికి మద్దతు ఇచ్చిన మాట వాస్తవమని, జగన్ హయాంలో జరిగిన దాడులు చూసే కూటమికి మద్దతు ఇచ్చామని తెలిపారు. అధికారంలో లేనప్పుడే ఇలాంటి బెదిరింపులు చేస్తే రేపు జగన్ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ అనిత వైఎస్ఆర్సీపీ బెదిరింపులు చేస్తూ పెట్టిన ట్వీట్ గమనించి నాకు తగిన భద్రత కల్పించాలని రావు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. డిజిటల్ బుక్లో సామాన్య ప్రజలకు న్యాయం జరగదని, కేవలం విడుదల రజనీ వంటి వైఎస్ఆర్సీపీ నేతలకు మాత్రమే న్యాయం జరుగుతుందని తెలిపారు.